తర్వాత అరవింద్ చావుకి నేనే కారణం కాదని తెలుసుకునే సంజుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదా, మళ్ళీ ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఇది మంచిది కాదు. అది నువ్వు తప్పు చేస్తున్నావు. నేను తప్పు చేస్తున్నానా లేదా అని కాదు, ఫస్ట్ మీరు తప్పు చేశారా లేదా అది చెప్పండి. చెప్తారా చెప్పరా? సరే అయితే ఇలాగే లాస్ట్ టైం పీటల మీద పెళ్ళాగిపోయినప్పుడు ఏం జరిగిందో మీకు గుర్తుంది కదా? సంజుకి సీరియస్ అయింది, ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఎలాంటి టెన్షన్ పెట్టకుండా తనని జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్ చెప్పాడా లేదా? ఇప్పుడు నేను మళ్ళీ తాళి కట్టకపోతే సంజుకి ఏం జరుగుతుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఆల్మోస్ట్ అలాంటిదే. అది నువ్వు నాతో ఆడుకుంటున్నావు, నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నావు. మా జీవితాలతో నువ్వు ఆడుకున్నావు, మాకు తీరని నష్టం కలిగించావు. జీవితాంతం కోలుకోలేనంత దుఃఖాన్ని మిగిల్చావు. నిన్ను నమ్మిన మా నాన్నని మోసం చేశావు. అది నువ్వు సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. నేను అసలు అరవింద్ని ఏమీ చేయలేదు. మీరే చేశారు, 100% నాకు తెలుసు. మీరు తప్పించుకోలేరు. మా అన్నయ్య చావుకి మీరే కారణమని ఒప్పుకోండి. మీకు అసలు రోషం పౌరుషం లేవా? మీకన్నా అడవి జంతువులు నయం, వాటి జాతికి తగ్గట్టు నీతిగా ఉంటాయి. మీకలాంటివేం లేవు. మనుషుల మధ్యలో ఉన్న రాక్షసుడు మీరు, మృగాల కంటే హీనమైన మృగం మీరు. నాకు డౌటు, అసలు సంజన మీ కూతురేనా? ఏం కూర్చోవరా? రే అది పిచ్చి వేషాలు వేయకుండా వచ్చి ముందు సంజు మెడలో తాళి కట్టు. నేను అదే అంటున్నాను. నేను సంజు మెడలో తాళి కట్టాలంటే మీరు నిజం ఒప్పుకోవాలి. లేదంటే సంజుకి ఏదైనా అయితే అది నా రెస్పాన్సిబిలిటీ కాదు. అంకుల్, స్ట్రైట్గా పాయింట్కి రండి. మా అన్నయ్యని చంపింది మీరా కాదా? అవును అవును నేనే, అవును అవును నేనే, నేనే, నేనే. నేనే 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 మీ అన్నయ్యని చంపింది నేనే. మా అన్నయ్య మీకేం ద్రోహం చేశాడు అంకుల్? అన్యాయంగా ఒక ప్రాణం తీసుకున్నారు అంకుల్. వాడు మీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, అసలు అసలు ఎలా చంపాలనిపించింది? నేను కావాలని చంపలేదు. అది ఆ టైంలో ఉన్న కోపంలో కేవలం కాలు మాత్రం విరగొట్టమన్నాను. కానీ ఆ మేస్త్రి మురళిగాడు పైనుంచి తోసేశాడు. చూడది, ఇందులో నా తప్పేం లేదు. అది కేవలం యాక్సిడెంటల్ గా జరిగింది. నేనేం కావాలని చేయలేదు. సరేనా? పదాది, నేను నిజం చెప్పేశాను కదా. ముహూర్తానికి టైం అవుతుంది, పద సంజయ్ వెళ్ళి తాళి కట్టు. ఇప్పుడు గనక పెళ్లి ఆపి నా కూతురు జీవితం నాశనం చేస్తే మాత్రం నిన్ను ఊరికే వదిలిపెట్టను. అది నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నువ్వు వెళ్ళి ఈ విషయం బయట చెప్పినా మీ నాన్న నమ్మడు. ఎందుకంటే వాడికి నా పైన అపారమైన నమ్మకం. పైగా నీ దగ్గర సాక్ష్యం కూడా లేదు. పదా.
తీసుకోండి. అయ్యా, ముహూర్త సమయం దగ్గర పడుతోంది. త్వరగా అబ్బాయిని వచ్చి పీటల మీద కూర్చోమని చెప్పండి. సీత, ఈ టైంలో రాజశేఖర్తో ఏం మాట్లాడుతున్నాడు వాడు? వెళ్ళి త్వరగా రమ్మని చెప్పు. అలాగే అన్నయ్య. అదిగో వస్తున్నారన్నయ్య.